రాజకీయాల్లో ఇప్పుడు యుద్ధం మైదానాల్లో కాదు, మన మొబైల్ స్క్రీన్ల మీద జరుగుతుంది. దీన్నే మనం డిజిటల్ పొలిటికల్ గెరిల్లా వార్ఫేర్ అంటున్నాం. అయితే దీని వెనుక ఒక పక్కా వ్యాపార వ్యూహం ఉంది. అదే ఎమోషనల్ అటెన్షన్ ఎకనామీ. ఒక వ్యక్తిని లేదా వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని జడ శ్రవణ్ కుమార్, బచలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ వంటి గ్లోబల్స్ ప్రచారకులు కేవలం మన భావోద్వేగాలను వాడుకుంటూ కోట్ల వ్యూస్, లక్షలాది మంది ఫాలోవర్లను ఎలా సంపాదిస్తున్నారో ఈరోజు విశ్లేషించుకుందాం. ఒక బలమైన వ్యక్తిని లేదా రాజకీయ సిద్ధాంతాన్ని ఎంచుకుంటారు. అజ్ఞాత వ్యక్తుల ముసుగులో లేదా ఇన్ఫ్లుయెన్సర్ వేషధారణలో ఆ వ్యక్తిపై నిరంతర దాడి చేస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక పక్కా ప్రణాళిక. మనుషుల మెదడు కోసం ద్వేషం, భయం అంటే చాలా ఇష్టం. కాబట్టి సదరు కంటెంట్ క్రియేటర్లు ఖచ్చితంగా అలాంటి పదాలనే వాడతారు. థంబ్నెయిల్స్ లో ఆవేశం, శీర్షికల్లో వివాదం ఉండేలా చూస్తారు. ఇది చూసిన వెంటనే ప్రేక్షకుల అమిగ్డాలా యాక్టివ్ అవుతుంది. మనం తెలియకుండానే దానికి బానిసలవుతాం. ఇక్కడే అసలైన వ్యాపారం ఉంది. యూట్యూబ్ అల్గారిథం దేనికి ఎక్కువ స్పందన ఉంటే దానిని ఎక్కువ మందికి చూపిస్తుంది. ప్రజలు కోపంతో కామెంట్లు పెడుతున్న కొద్దీ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. వీడియో ఎంత ఎక్కువ మందికి చేరితే క్రియేటర్కు అంత ఎక్కువ ఆదాయం, రాజకీయ వర్గాలకు అంత ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. ఈ గెరిల్లా వార్ఫేర్ ఎందుకు ప్రమాదకరం అంటే ఇది ప్రజల ఆలోచన విధానాన్ని క్రమంగా మారుస్తుంది. వాస్తవ సమస్యల కంటే భావోద్వేగాలను రెచ్చగొట్టే అంశాలకే ఇంటర్నెట్ అల్గారిథంలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. దీనివల్ల సమాజంలో ఒక వర్గంపై ద్వేషం పెరగడం, తప్పుడు సమాచారం వేగంగా విస్తరించడం జరుగుతోంది. నిజానికి రావణ్ వంటి పాత్రలు ఈ గెరిల్లా యుద్ధంలో ఒక కాంబాట్ యూనిట్ మాత్రమే. వారి వెనక ఉన్న శక్తులు మన ఆవేశాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. మనం చూస్తున్నది నిజం కాదు, మన ఉద్వేగాలను రెచ్చగొట్టి అమ్మే ఒక డిజిటల్ ప్రోడక్ట్. మనం ఎంతగా రియాక్ట్ అయితే వారి వ్యాపారం అంతగా సాగుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి లేదా ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఇలాంటి డిజిటల్ సైన్యాలను వాడుకుంటున్నారు. ఫలితంగా రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్ అసాసినేషన్ పెరిగిపోతున్నాయి. ఈ గెరిల్లా యుద్ధానికి మనం మన రిసోర్సెస్ అంటే టైం, ఎనర్జీ, ఎమోషన్స్, చివరికి ఆరోగ్యాన్ని కూడా ఇంధనంగా ఇస్తున్నామని మనం గుర్తించలేకపోతున్నాం.